ఇక అసెంబ్లీలో రాజధాని గ్రామాల్లోని దుస్థితి బయట పెట్టారు టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్. అమరావతిలో 29 గ్రామాల్లో ఎలాంటి సదుపాయాలు లేవని తేల్చి చెప్పారు. కనీస రోడ్ల సదుపాయం కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని, తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని చెప్పారు. ఒకటి కాదు, రెండు కాదు, తరచూ వాటర్ పైప్ లైన్లు పగిలిపోతున్నాయని, 4 రోజులకోసారి తాగునీరు వస్తోందని టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ అసెంబ్లీలో బట్టబయలు చేశారు. ఇక అసెంబ్లీ సచివాలయం ఉన్న వెంకటపాలెంకు కనెక్టివిటీ లేదన్నారు. వెళ్ళాలంటే 4 చుట్టుపక్కల రోడ్లు 4 ఉన్నాయి, పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, కానీ ఊరు కనెక్టివిటీ లేదు. అదొక సమస్య. అంతేకాకుండా రాయపూడి ఫిషర్మెన్ కాలనీ ఉంది, అక్కడ దూరంగా ఉంటుంది ఊరికి. ఈ అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా మట్టి కానీ తవ్వటం కానీ ఇతర కార్యక్రమాల వల్ల అక్కడి నుంచి పిల్లలు కానీ పౌరులు కానీ తమ డైలీ యాక్టివిటీస్ కోసం రేషన్ తెచ్చుకోవాలన్నా లేకపోతే స్కూల్కి వెళ్ళాలన్నా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. సో మంచినీటి సమస్య, ఈ గ్రామాల్లో మంచినీటి సమస్యకి సంబంధించి ఎప్పుడు పైప్ లైన్ పగిలిపోతుందో తెలియదు. ఏ ఊరికి 2-3 రోజులు పైగా నీళ్లు రాని పరిస్థితులు ఉన్నాయి. ప్రజెంట్ నివాసం ఉన్న 29 గ్రామాలకు సంబంధించి మంచినీటి వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ప్రజలు రోజువారీ యాక్టివిటీస్ చేసుకోవటానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నేను పోయిన అసెంబ్లీలో చెప్పాను అధ్యక్ష, ఈ రోజుకి చాలా రోజువారీగా హైకోర్టుకి వెళ్ళేవాళ్ళు, సెక్రటేరియట్కి వచ్చేవాళ్ళు, గ్రామాల మధ్య ప్రయాణం చేసేవాళ్ళు అందరూ కూడా రోజు మెసేజ్లు పెడుతూ ఫోన్లు చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నాం, మీరు అర్థం చేసుకోండి అని చెబుతున్నారు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా సిఆర్డీఏలో గ్రామాలు ఏదైతే ఉన్నాయో 29 గ్రామాలు అభివృద్ధి చేయడానికి కోసం ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నత్తనడకన సాగుతుంది. అంతేకాకుండా మంచినీళ్లు చాలా అత్యవసరమైన మంచినీళ్లు కూడా వారాల తరబడి రాకపోతే ఎలా ఉంటారు అధ్యక్ష?